హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ నేత్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర హోమ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియోలో అయితే మొన్న మధ్య విజయవాడ వెళ్ళొచ్చాం కదా, అక్కడ విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అయితే చేసుకొచ్చాము. అది ఎలా వెళ్ళాలి అనేది మీకు ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేయబోతున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసమే మాత్రమే వీడియో అయితే చేస్తున్నాను. మేము నైట్ 9 o'clockకి తిరుపతిలో స్టార్ట్ అయ్యామండి. ఇట్లా ట్రైన్ జర్నీ. మార్నింగ్ 6 o'clock అయితే విజయవాడ చేరుకున్నాము, ఎర్లీ మార్నింగ్. ఇది మాకు ఇలా ట్రైన్లో అయితే ఇలా అప్పర్ బెర్త్లు అయితే వచ్చాయన్నమాట. స్లీపర్లో బుక్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఈ బస్సులో అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. జస్ట్ ఒక 10 రూపీస్ టికెట్ అండి. లేదా మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్ సైడు ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. ఇలా టికెట్ కూడా తీసుకోవచ్చు, మన ఇష్టము. ఏ బస్సెస్ కావాలంటే ఆ బస్సెస్ మనకు అవైలబుల్లో ఉంటాయన్నమాట. మేము వెళ్తున్న ఈ బస్సులో అయితే టికెట్ 10 రూపీస్. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయింది. కొండపైకి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఈ బస్సు అలా మీతో షేర్ చేసుకున్నాను. చాలా ఓల్డ్ బస్ అనమాట. అలా ఒక సైడ్ పెట్టారు ఆర్టీసీ బస్ స్టాండ్లో. చూడండి, 1932 మోడల్ అనమాట. అంటే మనకి ఎప్పుడో ఫ్రీడమ్ రాకముందు బస్ అనమాట. బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంది, అప్పుడు వాళ్ళు యూజ్ చేసినటువంటి బస్ అనుకుంటాను. ఇలా ఒక సైడ్కి పెట్టారు. వచ్చేసామండి కొండపైకి అయితే. అంతే, ఇక్కడ వరకే లాస్ట్. బస్ ఇంకా ముందుకు వెళ్ళదనమాట. బస్ స్టాప్ ఇక్కడ వరకు అయిపోతుంది. ఏ వెహికల్స్ అయినా అంతే, ఇక్కడ వరకునే స్టాపింగు. ఇంకా ఇక్కడ నుంచి మనము అలా అక్కడ కనిపిస్తుంది చూడండి, అలా క్రాస్ అయ్యామనుకోండి, ఆ షెడ్ ఉన్నది కదా, అక్కడ క్రాస్ అయితే అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇక్కడ మనము మొబైల్స్, లగేజ్ ఏమన్నా ఉన్నాయి, ఇక్కడ లగేజ్ కౌంటర్స్ ఉన్నాయి, ఇక్కడ ఇచ్చేయాలి. ఇవైతే అమ్మవారి శారీస్ అనమాట. అమ్మవారికి మొక్కుబళ్ళు చేసుకొని వదిలేసి ఉంటారు కదా, అవైతే ఇక్కడ అమ్ముతున్నారు. ఇంకా కొండపై నుంచి విజయవాడ మొత్తం వ్యూ ఎలా ఉందో చూడండి, ఎంత చక్కగా అయితే కనిపిస్తుందో. ప్రకాశం బ్యారేజ్ కానివ్వండి, కృష్ణానది ఎంత చక్కగా ఉందో చూడడానికి వ్యూ అయితే. ముందు కూడా ఒక 2-3 సార్లు ఇక్కడికైతే వచ్చాను కానివ్వండి. నైట్ టైంలో వచ్చున్నాను. డే టైంలో రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. అందులో కూడా ఇలా బస్సుకు కాదు, ఫ్యామిలీతో మొత్తం మా అమ్మ నాన్న వాళ్ళతో అంతా కలిసి వెహికల్లో అయితే వచ్చున్నామన్నమాట. బస్సుకి ఈ విధంగా అమ్మవారు నేను రావడం ఇదే మొదటిసారి అయితే డే టైంలో ఇలా. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ మనం రిటర్న్లో కృష్ణా ఘాట్ దగ్గర కూడా బస్సు స్టాపింగ్ ఉంది. అక్కడ కూడా అయితే మనము కాసేపు ఉండి ఈ కృష్ణా రివర్ని చూడొచ్చు అనమాట. ఇంకా ఈ వ్యూ అంతా తీసిన ఆఫ్టర్ అయితే ఇంకా మొబైలు, లగేజ్ కౌంటర్లో ఇచ్చేసాము. మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత అయితేనే వీడియోస్ అయితే తీశాను. లోపలికైతే అలో లేదు మొబైల్. దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. మనకి 500 రూపీస్ టికెట్ ఉంది. 500 రూపీస్ టికెట్ తీసుకుంటే అమ్మవారిని పాదాలను తాకొచ్చు అనమాట. పాదాలను చక్కగా మొక్కోవచ్చు. లేదు ఫ్రీ దర్శనం వెళ్తే కాస్త దూరంలో 500 రూపీస్ టికెట్ వాళ్ళకంటే కూడా కాస్త దూరం నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఇది రిటర్న్ బస్సు వచ్చాయి, రిటర్న్ వెళ్తున్నాము. ఇవే చూడండి ఫ్రీ బస్సెస్ ఇవైతే మనకి. ఇక్కడ ఈ బస్సెస్లో అయితే అమ్మవారి సేవలు ఉన్నాయి కదా, ఆ బస్సెస్లో టికెట్ లేవన్నమాట. ఇక్కడ కృష్ణా ఘాట్ దగ్గర అయితే దిగిపోయాము. ఇక్కడైతే మాల వేసిన వారు, స్వాములు కానివ్వండి, భక్తులు, అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు అందరూ స్నానాలు చేసి, స్నానాలు అయితే చేస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. నదిలో స్నానం చేస్తే మంచిదే కదా. మరి వాళ్ళకి అన్యూజబుల్ ఉంటాయి కదండి, బట్టలు కానివ్వండి ఏవైనా సరే. అక్కడ తలనీలాలు సమర్పించిన తర్వాత ఆ బట్టల్ని అక్కడే వదిలేస్తున్నారు నదిలోనే. అట్లా వేస్టేజ్ ఎక్కడైనా దూరంగా వేయొచ్చు కదా. ఎందుకంటే మళ్ళీ మనమే తిరిగి భక్తులమే కదా అక్కడ స్నానం చేస్తాము, ఇబ్బందే కదండి. చాలా పొల్యూట్ అయిపోతుంది కదా వాటర్ అనేది. చాలా బాధ అనిపించింది అవి చూసి. ప్రకృతి అనేది దేవుడిచ్చిన వరము. ఆ ప్రకృతిని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే నేను మా వారు కలిసి ఇలా బోటింగ్లో అయితే వెళ్ళాము. మిడిల్లో అయితే ఐలాండ్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా స్టే చేయొచ్చు అన్నారు. కాకపోతే మా అబ్బాయి లేకుండా ఇలా బోటింగ్ వెళ్ళడమే ఎక్కువ అనిపించింది నాకైతే. నెక్స్ట్ టైం బాబుతో వచ్చినప్పుడైతే అక్కడ స్టే చేద్దామనేసి అనుకున్నాము. ఇంక ఇది అండి ఇవాళ వీడియో. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.